మన రాష్ట్రంలో ప్రతి నలుగురికి ఒక నిరుద్యోగి చదువుకున్న గ్రాడ్యుయేట్లకి 25% నిరుద్యోగం గ్రాడ్యుయేట్స్ తో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. మీరు చెప్పండి, పేద ప్రజలకు పథకాలు ఇవ్వండి, కాదని చెప్పట్లేదు. కానీ వాళ్ళ ఆత్మగౌరవాన్ని కించపరిచేలాగా ప్రతిసారి నేను బటన్ నొక్కాను నాకు ఓట్లేస్తారు, ప్రతిసారి మీరు నెలకొకసారి తిప్పి తిప్పి మాకు ఓట్లేస్తున్నారా లేదా, మీరు మా పార్టీ వాళ్ళ కాదా, మీరు మాకే ఓట్లేయాలని చెప్పడము. ఇంకొకటి, వాళ్ళు తినే ఆఖరికి చిక్కీల మీద, వాళ్ళు ఇంటికి తీసుకెళ్లే బ్యాగుల మీద, ప్రతి దాని మీద మాటి మాటికి నేను డబ్బులు ఇస్తున్నానంటే ఎవరికన్నా ఆత్మాభిమానం హత్తవదండి? ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? ప్రభుత్వం పన్నులు కట్టించుకొని ఆ డబ్బులు ఇస్తున్న దాన్ని సొంతంగా ఇదేమంటారు, నేను ఏదో దయ ఇస్తున్నట్టు చేస్తున్న ఆ యాటిట్యూడ్ ఉంది చూసారా, అది ప్రజలకు సేవలాగా లేదు. నేను మీకు ఇస్తున్నా, ఇది ఏదో మీకు ఒక భిక్షలాగా పెడుతున్నా, దాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఆత్మాభిమానం ఉంటుందండి వాళ్ళకు కూడా. మీరు వాళ్ళకి ఒక గౌరవం కల్పించి ఫస్ట్ ఉపాధిని ఇవ్వడంలో విఫలమయ్యారు. పైపచ్చు మీరు పన్నుల ద్వారా వచ్చిన డబ్బుల్ని ఏదో ఇంకా అసలు మీరు చూసారండి ఎలా మాట్లాడతారో, బటన్ నొక్కాం అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నదా? అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఒక కుటుంబానికి నేను 50,000 60,000 ఇచ్చాను అంటున్నారండి. అంటే నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను, నేను డాక్టర్ కూడా. నిన్న నాకు ఒక పేషెంట్ వచ్చి చెప్పారు, అమ్మా నాకు నిద్ర రావట్లేదు, బీపీ ఎక్కువైందని. లాస్ట్ లో అడిగాను ఏమైందంటే, మా అల్లుడు చనిపోయాడు అని చెప్పారు. ఎందుకు అంటే 3 ఏళ్లలో మద్యం జాగి ప్యాంక్రియాస్ జబ్బు వచ్చి చనిపోయాడు. ఈ విధంగా ఆడవాళ్ళు బాధపడుతున్నారు, అల్లుడు 35 ఏళ్ల వయసులో చనిపోవడం. ఒకవైపు మగవాళ్ళు కూడా మద్యం ఆపాలంటే మీరు మద్యం బంద్ చేసి డిఅడిక్షన్ సెంటర్స్ పెట్టాలి గానీ 50 రూపాయలు కాస్ట్ అయ్యేదాన్ని 200 చేస్తే ఎందుకు ఆగుతాడండి? ప్రతి కుటుంబం మీద అంతకు ముందు మద్యం కోసం 3,000 అయితే ఇప్పుడు 10,000 ఖర్చు, ఆరోగ్యం దెబ్బతిండం. మీరు చెప్పండి, మీరు 50,000 ఇస్తున్నానని చెప్పి అదే కుటుంబం దగ్గర నుంచి ఓన్లీ మద్యం మీద ఎంత తీసుకుంటున్నారు? మీ కరెంట్ బిల్ ఒకసారి తీసుకోండి శ్రీహరి గారు. ట్రూ అప్ ఛార్జెస్ 2019 నుంచి 2023, అంతకుముందు 2014 నుంచి 2019 అడిషనల్ ఛార్జెస్. కరెంటు బిల్ అంతకు ముందు 300 వచ్చే చోట 1000 రూపాయలు వస్తుందా రావట్లేదా చెప్పండి? మీరు నేను ఇంత ఇస్తున్నానని చెప్తున్నారు, కరెంటు బిల్లులు పెంచేశారు, ప్రాపర్టీ ట్యాక్సులు, అద్దె ఇళ్ళ వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్సులు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. మీరు చెత్త పన్నులు, ప్రతి ఛార్జీలు పెంచి 1 రూపాయి ప్రజల డబ్బు ప్రజలకి ఇచ్చి 4 రూపాయలు తీసేసుకుంటూ వాళ్ళకి ఆత్మాభిమానం లేకుండా చేశారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎవరైనా గుర్తు పెట్టుకోవాలి. దీనితో పాటు ఒక చిన్న వాట్సాప్ పెట్టారనుకోండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఒక చిన్న సోషల్ మీడియా పోస్ట్ పెట్టారనుకోండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అంటే ప్రజలు ఏమి చూడరనుకుంటున్నారా? రివెంజ్ఫుల్ పాలిటిక్స్. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం, తెల్లవారుజామున మీరు సమ్మన్స్ ఇవ్వకుండా, సిఆర్పిసి సెక్షన్ 41 కింద నోటీసులు ఇవ్వకుండా చేశారు. కోర్టు ఏం వ్యాఖ్యానాలు చేసింది? వేర్ ఈస్ ద మనీ